పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ లక్ష్మిని బాగా కొట్టడంతో సెల్లో ఉన్న లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు అక్కడున్న కానిస్టేబుల్ విహారీ దగ్గరకు వచ్చి, సార్, వీలైనంత త్వరగా మీరు లక్ష్మిని విడిపించుకొని తీసుకెళ్ళిపోండి, లేకపోతే మా మేడం ఆవిడ్ని ప్రాణాలతో ఉండనివ్వదు, ఆవిడ అసలే రాక్షసి అని చెప్పి విహారీకి చెప్పడంతో విహారీ, యమున, పండు వీళ్ళు ముగ్గురు కూడా బాధగా ఇంటికి తిరిగి వస్తారు. ఇక అప్పుడే పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అత్తయ్య, బావ, పండు, మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే, ఇంకెక్కడికే ఉంది కదా ఆ పని మనిషి, దాని దగ్గరికే వెళ్ళొస్తున్నట్టున్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అవును పద్మాక్షి, లక్ష్మి దగ్గరికే వెళ్ళొస్తున్నాం. నిజంగానే తను ఏ తప్పు చేయలేదు, అయినా సరే ఎవరో కావాలని తనను ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఒక పని మనిషిని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది మీ పిచ్చి కాకపోతే? అయినా మొదటి నుండి దాని బుద్ధి అదే అయ్యి ఉంటుంది. మీరే దాని బుద్ధి ఏంటో కనిపెట్టకుండా ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడమే కాకుండా ఆఫీస్లో CEO పొజిషన్ని కూడా కట్టబెట్టారు. ఇప్పుడు దాని అసలు రూపం బయటపడింది, అందుకే పోలీసులు దాన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య అని విహరి గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నా మీద అరుస్తున్నావు? నా మీద అరవడం కాదు, నిజమేంటో ఒకసారి నీ మనసుని నువ్వే ప్రశ్నించుకో. నా కూతురు ఈ ఇంటి కోడలైనప్పటికీ మీరంతా కూడా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ లక్ష్మికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండి అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక తర్వాత విహారీ, యమున ఇద్దరు కూడా లోపలికి వస్తారు. యమున విహారీ మీద మండిపడుతూ, చూసావరా, అందరూ కూడా లక్ష్మి గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో. అక్కడ స్టేషన్లో నా కోడల్ని ఆ ఇన్స్పెక్టర్ చిత్రహింసలకు గురి చేస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు ఈ టైం వరకు నా కోడలు నా ఇంట్లో ఉండాలి అని చెప్పి యమున విహారీకి చెబుతూ ఉంటే, అమ్మ, నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే లక్ష్మిని క్షేమంగా బయటకు తీసుకువస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి విహారీ యమునకి చెబుతూ ఉంటాడు. మరోవైపు స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్, ఇప్పటి వరకు డబ్బు కోసం మాత్రమే ఈ లక్ష్మిని శిక్షించాలని అనుకున్నాను, కానీ ఇది నా ఈగో మీద దెబ్బ కొట్టింది. ఎలాగైనా సరే దీన్ని జీవితాంతం జైల్లోనే ఉండిపోయేలాగా చేయాలి అని చెప్పి కానిస్టేబుల్ని పిలిచి ఆ లక్ష్మిని సెల్ నుండి బయటకు తీసుకురమ్మని చెబుతుంది. లక్ష్మిని తీసుకువచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్, ఇదిగో లక్ష్మి, ఇందాక దాహం వేస్తుందని చెప్పావు కదా, మంచినీళ్ళు తాగు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి గ్లాస్ తీసుకోవడానికి చెయ్యి చాపుతుంది. ఇకప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఆ గ్లాస్ని కింద పడేస్తుంది. దాంతో లక్ష్మి, మేడం, ఏంటి మేడం ఇది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మి మెడలో ఉన్న తాళిని గట్టిగా లాగుతూ, నీకు పెళ్ళైంది కదే, మొగుడు కూడా ఉన్నాడు కదా, మరి ఇవేం పాడు పనులు, ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే, మేడం, ఎన్నిసార్లు చెప్పాలి మేడం మీకు నేను ఏ తప్పు చేయలేదని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మర్యాదగా నా తాళి వదలండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, వదలకపోతే ఏం చేస్తావే, ఇప్పుడే ఈ తాళిని తెంచేస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మితో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా లక్ష్మి ఇన్స్పెక్టర్ని తోసేస్తుంది. నన్నే తోస్తావా, నీ సంగతి చెప్తాను అంటూ ఇన్స్పెక్టర్ పక్క ప్లాన్ ప్రకారం అక్కడున్న కానిస్టేబుల్స్ అందరినీ కూడా పిలుస్తుంది. అక్కడున్న లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా తమని తాము గాయపరుచుకుంటూ ఉంటారు. ఒక ఆవిడ కత్తితో చేయి కోసుకుంటుంది, మరొక ఆవిడ తన తలను గోడకేసి కొట్టుకుంటుంది, మరొక ఆవిడ చేతిని ఇంకొక కానిస్టేబుల్ విరిచేస్తుంది. ఇక అక్కడ జరుగుతుందంతా కూడా చూసిన తర్వాత లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. రైటర్ గారు, ఈ లక్ష్మిని మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే కానిస్టేబుల్ని గాయపరిచిందని, మనందరితో దురుసుగా ప్రవర్తించిందని, ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు బనాయించండి, ఈ లక్ష్మి ఎట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, జీవితాంతం ఇది జైల్లోనే ఉండిపోవాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ, మేడం, నేను మీ పట్ల ఏం చేశానని ఎందుకు నా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీరు కావాలని డబ్బుకి అమ్ముడుపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావంటూ ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మిని 2 చెంపలు కూడా వాయిస్తూ దీన్ని తీసుకెళ్ళి సెల్లో పడేయండి అని చెప్పి అంటూ ఉంటే అక్కడున్న కానిస్టేబుల్ లక్ష్మిని తోసేయడంతో లక్ష్మి సెల్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో ఆ ఎస్ఐ బయటకు వెళ్ళగానే అక్కడున్న ఒక కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ లక్ష్మి, లక్ష్మి అంటూ స్పృహ కోల్పోయిన లక్ష్మి మొహం మీద నీళ్లు చల్లుతుంది. తనకు కొన్ని మంచినీళ్ళు తాగిస్తుంది. లక్ష్మి చెయ్యి పట్టుకొని చూసినప్పుడు తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ కానిస్టేబుల్కి అర్థమవుతుంది. లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్, అమ్మ లక్ష్మి, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, కాస్త నీరసంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీతో ఒక విషయం చెప్పాలమ్మా, నువ్వు ఒట్టి మనిషివి కాదు, ఇప్పుడు నువ్వు గర్భవతివి, నీకు 2వ నెల. ఇందాక నీ నాడి పట్టుకున్నప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా మీరు అనేది అని చెప్పి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునమ్మా, నువ్వు ఇప్పుడు గర్భవతివి, నిన్ను చూస్తూ ఉంటే చాలా అమాయకురాల్లాగా ఉన్నావు. మా ఇన్స్పెక్టర్ రాక్షసమ్మ, అది ఎవరిని కూడా అంత ఈజీగా వదిలిపెట్టదు. అటువంటి ఆవిడతో నీకెందుకమ్మా గొడవ, ఒక సంతకం పెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటే, లేదండి, తప్పు చేయకుండా ఆ తప్పు నేను చేశానని సంతకం పెట్టి ఎలా ఒప్పుకోమంటారు? ఎప్పటికీ నేను ఆ పని చేయను అని చెప్పి లక్ష్మి ఆ కానిస్టేబుల్తో చెబుతూ ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే చాలా మంచి అమ్మాయిలాగా ఉన్నావు. ఎవరో కావాలని నిన్ను కేసులో ఇరికించాలని చూసినట్టున్నారు. ఎలాగైనా సరే ఆ భగవంతుడు నీలాంటి మంచి అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. నా వైపు నుండి నీకు ఎటువంటి సాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటారు. తర్వాత లక్ష్మి ఒంటరిగా ఆ సెల్లో కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ, భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ కష్టం? ఇప్పటి వరకు బిహారీ గారి కుటుంబానికి నా వల్ల చెడు జరిగిందని నేను చనిపోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కడుపులో బిహారీ గారి ప్రతిరూపం పెరగబోతుంది. నాతో పాటు నాకు పుట్టబోయే బిడ్డకు కూడా ఎందుకయ్యా ఇన్ని కష్టాలను ఇచ్చావని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక నేను చనిపోతే ఈ లోకంలోకి రాని పసి ప్రాణాన్ని నా చేతులతో నేని చంపిందాన్ని అవుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పాపం చేయకూడదు. బిహారీ గారి ప్రతిరూపాన్ని ఆయన చేతుల్లో పెట్టేసిన తర్వాత అప్పుడు నేను ఏమైపోయినా పర్వాలేదు, ఈ బిడ్డను కాపాడడం కోసమైనా నేను బతుకుండాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అక్కడున్న కానిస్టేబుల్ ఉదయం విహారీ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు, అమ్మ, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచివారిలాగా అనిపిస్తున్నారు. లక్ష్మి మరెవరో కాదు, నా భార్య ఎలాగైనా సరే బయటకు రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పండి అమ్మా, ప్లీజ్ అని చెప్పి విహారీ దండం పెడుతూ ఆ కానిస్టేబుల్కి తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో, ఈ అమ్మాయి పాపం చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. ఉదయం తన భర్త స్టేషన్కి వచ్చాడు కదా, అతనికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా కూడా చెబుతానని చెప్పి కానిస్టేబుల్ బయటకు వచ్చి విహారీకి ఫోన్ చేస్తుంది. నేను పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను అని ఆ కానిస్టేబుల్ విహారీకి చెబుతూ ఉంటే, చెప్పండి అమ్మా, అక్కడ లక్ష్మి పరిస్థితి ఎలా ఉందని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ కానిస్టేబుల్, ఏం చెప్పమంటారండి, ఇక్కడ మా మేడం పాప మా అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తుంది. ఉదయం నుండి కొడుతూనే ఉంది, మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు. అసలే ఆ అమ్మాయి గర్భవతి అని చెప్పి కానిస్టేబుల్ అనగానే, ఏంటి కానిస్టేబుల్ మీరు అనేది, లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంటా అని చెప్పి విహారీ షాక్ అవుతాడు.
అవును బాబు, పాపం ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ భార్యను నువ్వే విడిపించుకొని తీసుకెళ్ళు బాబు అని చెప్పి కానిస్టేబుల్ విహారీకి చెప్పడంతో, సరే అండి, దయచేసి నా భార్యను, నా బిడ్డను ఇద్దరిని కూడా మీరే కంటికి రేపలాగా చూసుకోండి. ఏదో ఒకటి చేసి రేపు ఉదయం వరకు లక్ష్మిని నేను విడిపిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత విహారీ కుప్పకులి ఏడుస్తూ, భగవంతుడా, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉండగా విహారీకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. రే విహారీ, ఎలా ఉన్నావురా అని చెప్పి అంటూ ఉంటే, నేను బాగానే ఉన్నానురా, నీతో నేను తర్వాత మాట్లాడతాను, నేను ఒక టెన్షన్లో ఉన్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరేరా, నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మన క్లాస్మేట్ నైని ఉంది కదా, తను స్పెషల్ ఆఫీసర్గా మన హైదరాబాద్లోనే పనిచేస్తుంది. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నిన్న నేను వెళ్తూ ఉంటే తను నాకు కనిపించింది. అందుకే నీతో కూడా ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. తన నెంబర్ కూడా తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి, నైని ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అయిందా? అయితే ఒకసారి తన నెంబర్ నాకు పంపించరా అని చెప్పి, ఎలాగైనా సరే కనకాన్ని విడిపించడానికి నైని హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను మాత్రమే నాకు హెల్ప్ చేయగలదు అని చెప్పి విహారీ ఇన్స్పెక్టర్ నైనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక నైని విహారీ ఫోన్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, విహారీ ఎలా ఉన్నావురా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నేను బాగున్నాను నైని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటా హెల్ప్ అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది. కనకం గురించి మొత్తం కూడా విహారీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్, ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్ నుండి తనని విడిపించడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్పి విహారీ నైనికి చెప్పడంతో, ఇక నాకు చెప్పావు కదా, అంతా నేను చూసుకుంటాను. రేపు ఈ టైం వరకు లక్ష్మి మీ ఇంట్లో క్షేమంగా ఉంటుంది అని చెప్పి నైని విహారీకి మాటిస్తుంది. ఇక ఆ విధంగా మొత్తానికి నైని సాయంతో విహారీ లక్ష్మిని కాపాడుకోగలుగుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.